రైతులకి రైతు మిత్రులకి ఎస్టీవీ గ్రాఫ్టింగ్ నర్సరీస్ వారి నమస్కారాలండి. సో మీరు ఇప్పుడు చూస్తున్నారు టమోటో ప్లాంట్ అనమాట. ఇది నాటిన టమోటో ప్లాంట్. యాక్చువల్లీ ఇది వెరైటీ వచ్చేసి సాహో. సో చాలా రకాలుగా రైతులు వచ్చేసి సఫర్ అవుతూ ఉన్నారు. సో ఎందుకు అని మనం విచారిస్తే తన పంట పొలంలో వచ్చేసి విల్ట్ అనేది ఎక్కువగా ఉందని భావిస్తున్నారు. ఆ విల్ట్ కోసమే మనం ప్రత్యేకంగా గ్రాఫ్టింగ్ మొక్కల్ని సరఫరా చేయడం జరుగుతుంటుంది. ఈ విల్ట్ అనేది చాలా వరకు బ్యాక్టీరియల్ విల్ట్, అలాగే ఫ్యూరేషియం విల్ట్ అండ్ స్పాటెడ్ విల్ట్. సో ఈ 3 టైప్ ఆఫ్ విల్ట్స్ వచ్చాయి అంటే ఆల్మోస్ట్ మొక్క వచ్చేసి మరణానికి దగ్గరగా ఉంటుందని మనం చెప్పవచ్చు. సో విల్ట్ కన్నది ఆల్మోస్ట్ పూర్తిగా నివారణ అన్నది అయితే లేదు, కానీ మనం కంట్రోల్ చేసుకునే మార్గాలు అయితే డెఫినెట్గా ఉన్నాయి. సో బ్యాక్టీరియల్ విల్ట్ వచ్చిందంటే ఆల్మోస్ట్ మొక్క వచ్చేసి కాయ దశకు వచ్చినప్పుడు చనిపోవడం జరుగుతుంటుంది. సో దానికోసం ప్రత్యేకంగా గ్రాఫ్టింగ్ ప్లాంట్స్ని మనం నాటినట్లయితే, అలాగే గ్రాఫ్టింగ్ బ్రింజాలు కానివ్వండి, గ్రాఫ్టింగ్ టమోటా కానివ్వండి మనం నాటాము అయితే దాని లైఫ్ స్పాన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో బ్రింజాలు అయితే 1.5 years to 2 years ఆఫ్ లైఫ్ టైం ఉంటుంది. అలాగే టమోటా అయితే 3 to 6 months అనేది లైఫ్ టైం పెరుగుతూ ఉంటుంది. సో దీనికి కారణం ఏంటి అంటే మనం కింద వచ్చేసి రూట్ వ్యవస్థ అనేది టోటల్గా మారుస్తున్నాం కాబట్టి లైఫ్ అనేది ఎక్కువ వస్తుంది, ఈల్డింగ్ బాగుంటుంది. మేమైతే సజెస్ట్ చేస్తున్నాము గ్రాఫ్టింగ్ ప్లాంట్స్ని.